మనకి రేపు 23 నుంచి మాంచెస్టర్ వేదికగా అంటే మనకి ఓల్డ్ ట్రాఫోర్డ్లో 4th టెస్ట్ జరగబోతోంది కదా. అయితే ఈ 4th టెస్ట్లో కనుక ఒకసారి చూసుకుంటే ఈ స్టేడియంలో మన వాళ్ళకి అసలు బ్యాట్స్మెన్స్కి మరీ అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదు. దాని తర్వాత మన ఇండియన్ టీం కూడా అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదు. అయితే ఇప్పటి వరకు మనం బ్యాట్స్మెన్స్ గురించి కనుక ఒకసారి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు మన ఇండియన్ టీం బ్యాట్స్మెన్స్ మొత్తం కూడా 8 మంది మాత్రమే ఇక్కడ సెంచరీలు కొట్టారు. అయితే దాదాపు మనకి ఇక్కడ సెంచరీ కొట్టి ఒక బ్యాట్స్మెన్ దాదాపు ఒక 35 ఇయర్స్ అవుతుంది. అంటే మనకి 1990లో సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీ కొట్టాడు. దాని తర్వాత చూసుకుంటే మనకి చాలామంది క్రికెటర్స్ వచ్చారు. గౌతమ్ గంభీర్, వీరేందర్ సెహ్వాగ్, MS ధోని. సో ఇలాంటి చాలామంది వచ్చినా సరే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా ఈ వేదికలో సెంచరీ కొట్టిన సందర్భం లేదు. అయితే మరి ఇప్పుడు 35 ఇయర్స్ అయింది కాబట్టి మరి ఈసారైనా సరే ఏదైనా బ్యాట్స్మెన్ సెంచరీ కొడతాడా లేదా అనేది సో మీరు అనుకునేది కింద కామెంట్ చేయండి. అయితే మరి ఫస్ట్ టైం ఇక్కడ సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే మనకి సయ్యద్ ముస్తాక్ అలీ మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. సో దాని తర్వాత చూసుకుంటే మనకి విజయ్ హజారే, సో దాని తర్వాత వచ్చేసరికి మనకి సునీల్ గవాస్కర్ ఇక్కడ సెంచరీ కొట్టాడు, అజరుద్దీన్ కొట్టాడు, సచిన్ టెండూల్కర్ కొట్టాడు. ఇలా మొత్తం చూసుకుంటే ఒక 8 మంది మాత్రమే ఇక్కడ సెంచరీలు కొట్టడం జరిగింది. సో మరి ఇప్పుడు రాబోయే టెస్టుల్లో మరి మన ఇండియన్ టీం తరఫున ఇంకొక సెంచరీ కొట్టి మరి వాళ్ళ సరసన నిలిచే బ్యాట్స్మెన్ ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.